సీఎం రేవంత్ కు పాలమూరు బిడ్డ అని చెప్పుకునే అర్హత లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 70 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కు పాలమూరు రంగారెడ్డి గురించి గుర్తురాలేదా అని ప్రశ్నించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి 30 నెలలు గడిచినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఒక్క సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. నిధులు ఖర్చు చేయడం తప్ప ప్రజలకు సేవ చేయడం రాదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే వాళ్ళు చెప్పినంత మార్పు కాకపోయినా ఎంతో కొంత మార్పు రాకపోతుందా? మరీ ముఖ్యంగా పాలమూరు జిల్లా వాడు కదా ముఖ్యమంత్రి అవుతున్నాడని 100కి 1 అదనంగా ఓట్లేసినటువంటి పరిస్థితి కూడా మనం ఈ జిల్లా వాడు అవుతున్నాడు, పాలమూరు బిడ్డ అవుతున్నాడు. కాంగ్రెస్కి వేసేటువంటి ఓట్లకు అదనంగా కొంతమంది ప్రజలు భ్రమలలో ఉండి ఏదో మా వాడైతే వివరిస్తాడనేటువంటి భావంతో వేసిన వాళ్ళే అలా పశ్చాత్తాపడు. 70 సార్లు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రికి పాలమూరు బిడ్డ అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రికి ప్రాజెక్టుకి అవసరం పాలమూరు బిడ్డ అని భవిష్యత్తులో చెప్పుకోవద్దు. మీరు అసలు ప్రజలు సిగ్గుపడతారు. ఆ అర్హత కోల్పోయిన మీరు ఏమి చేయకుండా ఒక్కనాడైనా సమీక్ష చేసినా 50 సార్లు మాట్లాడినా మేము ఇదే అంశాన్ని తెలంగాణ భవన్కి వెళ్ళి జిల్లాలు తిరిగేటప్పుడు మాట్లాడినాం. నీకు ఏం కడుపు నొప్పి, ఏం ఆయాసం? ఆడ 2 పిల్లలు ఉండగానే కూలిపోయింది కూలేశ్వరం అని మాట్లాడుతుంది. ఇప్పుడు అవే నీళ్లు దిక్కు. ఇక్కడ పాలమూరులో వంక పెట్టడానికే పేరు పెట్టడానికి ఏం లేదు కదా. మిగిలిన పని చేయడానికి నీకు ఏం ఆటంకం, ఏం కడుపు నొప్పి, ఎందుకు చేయకపోతేవి? 150-200 కోట్లతో చేసేటువంటి ఆ పని చేయకుండా 1800 కోట్లతో ఏదలకి వెళ్ళి టనల్ పెట్టి ఓపెన్ కెనాల్ పెట్టి పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లు నిండితేనే వీళ్ళు తలపెట్టిన 1800 కోట్ల పని అయితే ఢిల్లీకి ఉండేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ప్రతిపాదించారో అది సాఫల్యమైతే. దీనికే గతి లేదు, ఇదే పూర్తి చేస్తలేమంటే దీని మీద ఆధారపడి ఇంకో ప్రాజెక్ట్ పనులను టెండర్లు పిలిచింది. ఇదేం పని అంటారు? దీన్ని క్షౌరం పని కాదు, కొరుక్కునే పని కాదు.